పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనము. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు తోడుగా ఉండడానికి, అభయంగా ఉండడానికి మనకి ఒక సర్వశక్తివంతమైన పేరుని ఇస్తూ ఉన్నాడు, ఒక నామాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని మనందరము కూడా ఆ పేరులో, ఆ నామములో, ఆ పేరు బలముతో ప్రారంభించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు ప్రభు జన్మించిన తర్వాత 8 దినములకి ఆయనకి యేసు అని పేరు పెట్టిరి. మనం పాట కూడా పాడుకుంటాం, 8వ నాడున యేసు అని పేరు పెట్టారు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే క్రిస్మస్ పండగ నుండి జనవరి 1 వరకు 8 దినాలు. అంటే జనవరి 1వ తారీఖున యేసు నామకరణ మహోత్సవము, యేసు పేరు పెట్టినటువంటి రోజు, యేసు పేరు పండగ. ప్రియులకు దేవుని బిడ్డలారా, డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31, 1వ తారీఖు, 8 రోజులు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరం రోజున దేవుడు మనకిచ్చిన శక్తి కలిగినటువంటి పేరు, నామం, సర్వనామాల కంటే కూడా, అన్ని నామాల కంటే కూడా శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, అన్నిటిని ఇవ్వగలిగిన నామం ప్రియులారా, యేసు నామం. ఈ పేరు మామూలు పేరు కాదు, ఈ నామం మామూలు నామం కాదు. ఈ సృష్టిలోనే అతి శ్రేష్టమైన నామం, అతి శక్తి కలిగిన నామం. ఆ పేరు దగ్గర పరలోక, భూలోక, పాతాళ లోకములన్నీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చెయ్యాలి. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా మనకు తోడుగా, మనకి బలంగా, మనకి ఆశీర్వాదకరముగా, మనకి దీవెనకరముగా ఉండడానికి దేవుడే స్వయముగా ఇచ్చినటువంటి నామం యేసు నామం. ప్రియులారా, యేసు ప్రభువు యోహాను సువార్తలో ప్రియులారా, మీరు నా నామం పేరిట ఏమి అడిగినా కానీ మీకు ఇవ్వబడును అంటున్నాడు. సకలాన్ని ఇచ్చేటువంటి, సకలాన్ని ప్రసాదించేటువంటి ఆ పేరుతో మనం ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకోవాలి. యేసు నామములో, యేసయ్యతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో, ఆనాడు మీరు నన్ను ఏమియూ అడగరు, నేను మీతో చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట, ఏం పేరది? యేసు అనే పేరు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువుకి చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఇమ్మానుయేలు అని పిలుస్తాం, అది ఆయనకున్నట్టు ఒక బిరుదు లాంటిది. క్రీస్తు అని పిలుస్తాం, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం, అంతే. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థము, మెస్సయ్య అని అర్థము, పంపబడిన వాడు, అభిషేకించి పంపబడినటువంటి వాడు. ద ప్రాపర్ నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ యేసు. ఆయనకు దేవుడిచ్చినట్టు పేరు ఏమిటంటే యేసు అనే పేరు. ప్రియులారా, ఒకసారి కాదండి, 2 సార్లు. ఒకసారి యోసేపు గారికి చెప్పింది దేవదూత, మరొకసారి మరియ తల్లి కూడా చెప్పిందండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవుని యొక్క దూత మరియ తల్లికి శుభవర్తమానాన్ని తెచ్చినప్పుడు పలికిన మాట ఏమిటి అంటే ప్రియులారా, వాక్యాన్ని చదువుకుంటాం. 31వ వచనంలో 1వ అధ్యాయంలో ప్రియులారా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనుదువు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అదేవిధంగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనములో యోసేపుకు దర్శనములో దేవుని యొక్క దూత చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము, ఎలయనగా ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును.
ఎలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని పలుకుతున్నాడు. ఆయన పిలువబడతాడు ఇమ్మానుయేలు అని, యేసు మెస్సయ్య అని పిలువబడతాడు. కానీ ఆయనకి దేవుడిచ్చినటువంటి పేరు, ఏకైక నామం యేసు అనేటువంటి పేరు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుడు మనందరినీ కోరుకునేది ఏమిటి అంటే, ఆ విలువైన, ఘనమైన, అతి పరిశుద్ధమైన, సృష్టిలోనే అతి శ్రేష్టమైనటువంటి ఆ పేరుని నీతో ఎల్లప్పుడూ ఉంచుకో. ఆ పేరు మామూలు పేరు కాదు ప్రియులారా. ఆ పేరు వింటేనే దేవునికి పరమ సంతోషం, పరమ ఆనందం. తల్లికి ప్రియులారా తన బిడ్డల యొక్క పేరు విన్నప్పుడు ఆనందం, తల్లికి తన యొక్క కుమారుని యొక్క పేరు విన్నప్పుడు ఆనందం, తండ్రికి తన కుమారుని యొక్క పేరు విన్నప్పుడు సంతోషం. ఎందుకంటే తానిచ్చుకున్న పేరు. దేవుడు ఏరి కోరి ఇష్టపడి తన కుమారునికి ఇచ్చిన పేరు ఏమిటి అంటే యేసు. ఆ పేరుని ఈ నూతన సంవత్సరం రోజున, మొట్టమొదటి రోజున మనం ఒక పేరు పండగ కొనియాడుతున్నాం. పేరు పెట్టిన పండగ, నామకరణ పండగ కొనియాడుతున్నాం. ఆ యేసయ్యని, ఆ యేసు నామాన్ని మనతో ఉంచుకోవాలి. శక్తి కలిగినట్టు నామాన్ని మనతో ఉంచుకోవాలి. ప్రియులారా, ఈ నామం పేరిట అద్భుతాలు జరిగాయి. మరణించినటువంటి వారు జీవముతో లేచారు. సాతానులు భయపడి పారిపోయాయి. యేసు నామాన్ని వింటే గడగడలాడాయి. నీ జీవితంలో ఈ యేసు నామం ఉందా? ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ప్రియులారా, నేను ఇప్పుడు చెప్పేటువంటి మాట మామూలు మాట కాదండి. నీకేదైనా చిన్న కార్యము జరుగుతుంటే, యేసయ్యా నీ నామములో ఇది అడుగుతున్నానయ్యా. దివ్య బలి పూజను ఒకసారి పరిశీలించండి పిల్లారా. ప్రతి ప్రార్థన కూడా యేసు నామములో ముగించబడుతుందండి. ప్రతి ప్రార్థన కూడా యేసు ప్రభు నామములో ముగించబడుతుందండి. మా నాథుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము. ఇది చివరిలో దివ్య బలి పూజలో ప్రతి ప్రార్థన ఇలాగానే ముగుస్తుంది. కారణం ప్రభువే అన్నాడు. అది సామాన్యమైన నామం కాదు, స్వయంగా దేవుడిచ్చుకున్నట్టు నామం. యేసు ప్రభు అన్న నా నామములో అడగండి అని పలుకుతున్నాడు పిల్లారా. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ప్రియులారా, అదేవిధంగా 24వ వచనంలో ఒక అడుగు ముందుకు వేసి ప్రభు ఏమంటున్నాడంటే, ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు పొందెదరు. నా పేరిట అడగలేదు మీరు ఇప్పుడు దాకా, ఇక నుండి అడగండి అంటున్నాడు పిల్లారా. ఆ తరువాత 26వ వచనంలో, ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు, మిమ్ము గురించి తండ్రికి విన్నవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మేము ప్రేమించును. మీరు నా పేరిట, నా నామం పేరిట అడిగితే మీకు ఇస్తానంటున్నాడు. చాలాసార్లు మనం ప్రియులారా ప్రార్థన చేద్దాం, ఊరికే ముగిస్తాం, ప్రార్థన చేస్తాం ఊరికే. కానీ ప్రతి ప్రార్థనలో కూడా ఈ పేరును ఉండేటట్లుగా చూసుకున్న ఈ నూతన సంవత్సరంలో ఈనాడు యేసు నామకరణ మహోత్సవము, యేసుకు పేరు పెట్టినట్టు పండగ. దేవుని యొక్క దూత మరియ తల్లితో పుట్టినటువంటి పిల్లవాడికి యేసు అనే నామకరణం చేయండి. యోసేపు గారితో పుట్టబోయేటువంటి పిల్లవానికి యేసు అనే పేరు పెట్టండి. ఏలయ్యనా అతడు తన ప్రజలను వారి పాపం నుండి కాపాడును. అనాది కాలము నుండి కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవుడనేటువంటి వాడు సాతాను యొక్క కబంధ హస్తాల కింద మగ్గిపోతున్నాడు. పాపం వలన చీకటిలో బ్రతుకుతున్నాడు. దీవెనలు లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా బ్రతుకుతున్నాడు. ఈనాడు ఆ యేసయ్య నామములో ఆయన యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపల నుండి రక్షిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఇదిగో ప్రియులారా, ఈ యేసు ప్రభు నామాన్ని ఈ నూతన సంవత్సరం రోజున మనందరం ధ్యానం చేయాలి. ఆ యేసయ్య నామంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో 2వ అధ్యాయంలో ప్రియులారా, ఆ పేరుకు ఉన్న శక్తిని మనం వింటామండి. ఆ పేరుకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బలాన్ని మనం తెలుసుకుంటాం ప్రియులారా. ఏమంటాడు అంటే, అందువలననే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ప్రియులారా, అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులు యేసు నామమునకు మోకాలు వంచి ఆరాధించాలి. పరలోకములో, భూలోకములో, పాతాళ లోకములో సమస్త జీవులు కూడా ఆ యేసుక్రీస్తు నామానికి మోకాలు వంచి ఆరాధన. అంత శక్తి కలిగినటువంటిది. పితయగు దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటించాలి. ప్రతి నాలుక ప్రకటించాలి ప్రియులారా. ఈ నామం ఎటువంటిది అంటే, గడచిన సంవత్సరంలో, గడచిన దినాలలో అయ్యో నాకు మంచి జరగలేదు, మేలు జరగలేదు అనుకుంటున్నావా? లేకపోతే నేను భయపడిపోయాను, నీరసించిపోయాను, నిస్సత్తువుగా ఉన్నాను, నా వల్ల కాలేదు అని అంటున్నావా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడు పౌలు గారి ద్వారా ప్రియులారా? ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేత ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నదే. ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో, ఆయన పేరులో ప్రియులారా, ఆయన నామములో ప్రియులారా, నాకు ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకున్నది. ఈ రోజున ఆ శక్తి కలిగిన నామాన్ని, ఆ మహిమ కలిగిన నామాన్ని మనం కొనియాడుతూ ఉండగా, ఈ జనవరి 1వ తారీఖున ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆ యేసయ్య నామం అనే జెండా క్రింద మనం ముందుకు సాగాలి. ఎక్కడికి వెళ్ళినా మన యేసునామం మారుమోగిపోవాలి. ఎక్కడికి వెళ్ళినా యేసునామం మన పెదాల మీద ఉండాలి, అంతకంటే ఎక్కువ మన గుండెల్లో ఉండాలి. యేసయ్య మన జీవితంలో ఉండాలి. ప్రియులారా, పేతురు యోహానులు ఇద్దరూ కూడా యేసుప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత యెరూషలేము దేవాలయానికి అందమైనది అనే ద్వారం వద్ద మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. వెళుతున్న సమయంలో ఒక కృంటి వ్యక్తి, కళ్ళు లేనటువంటి వ్యక్తి అక్కడ ఉండి భిక్షమత్తు అడుక్కుంటున్నాడు. ఈ సన్నివేశాన్ని మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రియులారా. 1వ వచనం నుండి, ఒకనాడు ప్రార్థనా మందిరమున పగలు 3 గంటల సమయమున పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఒకనాడు ప్రార్థన సమయమగు పగలు 3 గంటల సమయమున పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడేటువంటి ఒక ద్వారము కలదు. ఆ ద్వారం వద్ద పుట్టుకుంటివాడు ఒకడు కలడు. ఎన్ని గంటలకంటే? మధ్యాహ్నం 3 గంటలకి. అందుకని ప్రియులారా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో వేకువజామున 3 గంటలు లేవగలిగితే, వేకువజామున 3 గంటల సమయం అనేటువంటిది అతి పరిశుద్ధమైనటువంటిది. అంగీకరించిన కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, ఏంటివి అనుకోవచ్చు, కానీ నేను నమ్మిన దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం 3 గంటలకి యేసుప్రభు మరణించాడు మన కొరకై. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? పేతురు యోహాను ఇద్దరు కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనా సమయంలో వెళుతున్నారు. 4వ వచనంలో, అప్పుడు వారు సూటిగా అతని వంక చూచరి. పిమ్మట పేతురు, మా వైపు చూడుము అతనితో చెప్పగా, వారు తమకు ఏమైనా ఇత్తురేమో అని ఆశతో వారి వంక చూశాను. 6వ వచనములో, అప్పుడు పేతురు, మా వద్ద వెండి బంగారం ఏమీయూ లేదు, నాకు ఉన్నదానని నీకు ఇచ్చేదను. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామం పేరిట నీవు లేచి నడువు అని పలకగానే వాడు ఎగిరి గంతులు వేసెను, నిలువబడి అటు ఇటు నడవసాగాను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి వెళ్ళాను. ఎవరి నామమండి? యేసు నామములో. ఏమంటున్నారు? మరొక్కసారి చదువుతాను వినండి. 6వ వచనములో, ప్రియులారా, నజరేయుడగు యేసు నామం పేరిట నీవు లేచి నడువుము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతను లేచి నడుస్తున్నాడో, ఎగిరి గంతులేస్తున్నాడో, జనమంతా కూడా పేతురు యోహాను చుట్టూ చేరారు. వీళ్ళ దేవుళ్ళు అనుకున్నారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారో తెలుసా? ఎందుకు మా వైపు అలా చూస్తున్నారు? ఇది మా శక్తి కాదో, మా వలన జరగలేదు, ఇది జరిగింది యేసు నామం వలన జరిగింది. 11వ వచనంలో ప్రియులారా, 4వ అధ్యాయంలో అపోస్తల కార్యములో, ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసినట్టు ఈ రాయియే మూలరాయి అయినది. ఏ రాయి? యేసు అనే రాయి. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము మరొకనికి ఇవ్వబడలేదు. యేసు నామం తప్ప మరొక నామము లేదు. ప్రియులారా, అపోస్తుల కార్యాలలో మనం చూస్తాం, పౌలు గారు చనిపోయినటువంటి వ్యక్తిని యేసు నామములో లేవగనగానే లేచాడు.
దయ్యం పట్టినటువంటి వారిని యేసు నామములో వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. ఒక చోట అయితే విచిత్రం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకడు పౌలు గారు లాగానే యేసు ప్రభు నామములో ఉపయోగించి యేసు ప్రభు నామాన్ని ఉపయోగించి అద్భుతాలు చేయాలనుకున్నాడు. ఆ సాతాను ఏమన్నదో తెలుసా? నాకు పౌలు తెలుసు, అంతకంటే ఎక్కువగా యేసయ్య తెలుసు, నువ్వెవడవి ఇంతకే అని అడిగింది. అంటే అతను ఇంకా యేసులో ఇంకా బలంగా పాతు పనలేదు, యేసయ్యలో ఇంకా ఎదగల. అతను తన యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం ఇదిగో ఆ వ్యక్తి యేసుప్రభు నామాన్ని వినియోగించటానికి ప్రయత్నం చేశాడు ప్రియులకు దేవుని. ఆ సమయంలో ప్రియులారా, ఇదిగో ఆ సాతాను పలికింది, పౌలు తెలుసు, అంతకంటే ఎక్కువగా యేసయ్య తెలుసు, మరి నువ్వెవరివి అని అడుగుతాడు ప్రియులారా. అదేవిధంగా ఫిలిప్పీ చెరసాలలో పౌలు శిలాసులు ప్రియులారా, ఈ విధంగా ఉంటుంది వాక్యం. ఆ సందర్భాన్ని బట్టి ఏముంటుందంటే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 18వ వచనంలో, ఆమె పెక్కు దినములు అట్లే అరైచుండెను. పౌలు విసుగు చెంది వెనుకకు తిరిగి, యేసు క్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపొమ్ము అని నేను ఆజ్ఞాపించుచున్నాను అని దయ్యముతో చెప్పగా వెంటనే అది ఆమెను వీడిపోయాను. ప్రియులకు దేవుని చాలా వాక్యాలు ఉన్నాయి, అందుకని త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ చూసినా కానీ యేసు నామం ప్రియులారా, శక్తి కలిగిన నామం. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మనందరము కూడా ఈ సూత్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్ళినా కానీ యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య. ఈ యేసు నామాన్ని మన పెదాల మీద ఉంచుకుందాం. పని ప్రారంభిస్తున్నప్పుడు, ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, ప్రయోగాలు ప్రారంభిస్తున్నప్పుడు యేసు నామంలో మనం ప్రారంభిద్దాం. ప్రియులారా, ఆ యేసు నామం మనకు తోడుగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, ఏమీ కూడా చేయలేరు. ప్రారంభంలో చెప్పే ఒక మాట, మీ పిల్లల పేర్లంటే మీకు ఇష్టం కదా, మీ పిల్లల పేర్లంటే మీకు ఇష్టం కదా, స్టేజి మీదకి మీ పిల్లవాడు పేరు పెట్టి పిలవగానే ఓ పరవశించిపోతావే, ఎక్కడో మీ పిల్లవాడి పేరు వినపడగానే మీ ఇంటి పేరుతోటి సహా పులకరించిపోతావే, గొప్ప కార్యం చేశాడని. మరి పరలోక తండ్రికి తన కొడుకు పేరు మీద నువ్వు ఏదైనా అడిగితే ఇవ్వడా? వెంటనే ఇస్తాడు. ఆ పేరును వదులుకో మాకు. శక్తి కలిగిన నామం యేసునామం, సృష్టిలో అతి శ్రేష్టమైన నామం యేసునామం, సైతానులకు భయంకరమైన నామం యేసునామం, సకల వరాలకు మూలం యేసునామం. ఆ యేసునామములో తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా యేసునామములో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి మాకు మీ వరాలని, ఆశీర్వాదాలను దయచేయండి. ఓ యేసయ్యా, మీరు మా కొరకే మానవుడిగా జన్మించి మా కొరకే నీ ప్రాణాన్ని త్యాగం చేసి మమ్మల్ని సిలువ రక్తంతో కడిగి శుద్ధి చేసి రక్షణ ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు నీవు మాత్రమే ప్రభువా. నీ నామములో ఈ రోజున, నీ శక్తి గల నామములో, నీ మహిమ గల నామములో, నీ దీవెనలిచ్చే నామములో ప్రభువా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ప్రభువా, నీ నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, నీ పేరులో ప్రారంభిస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రభువా ఈ సంవత్సరాన్ని ప్రభువా నీకు అర్పిస్తున్నాము తండ్రి. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డను దీవించండి నాయన, వారి కుటుంబాలను దీవించమని, వారికి ఉన్న సమస్తాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధులను నయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. వారికి ఉన్న బాధలు తొలగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఈనాడు మా కొరకే ప్రార్థించండి స్వామి, ఈ సంవత్సరం అంతా మా కొరకే ప్రార్థన చేయండి స్వామి అనుకుంటున్నటువంటి వారిని యేసు నామములో తండ్రి, వారిని, వారి కుటుంబాలను, వారికి ఉన్న సమస్తాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం రోజున మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆ యేసయ్యని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నాదొక కోరిక ఏమిటి అంటే, ఈ ఆశీర్వాదకరమైన, ఈ దీవెనకరమైన వాక్య పరిచర్య ఇంకా 10 మందికి చేరాలి అంటే, ఒకటి మీరు షేర్ చేయవచ్చు ఇతరులతోటి.
రెండవది అతి ముఖ్యమైనది ఏమిటి అంటే ఒక చిన్న మెసేజ్ పెట్టడం కానీ లేకపోతే లైక్ని కొట్టడం కానీ చేస్తే ఈ యూట్యూబ్ ఆల్గరిథమ్స్ వారు ఎక్కువ మందికి షేర్ చేస్తారు దానిని. కాబట్టి ఈ చిన్న వాక్య పరిచయలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్ము మీ కుటుంబాలని రానున్న సంవత్సరం అంతా కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.